హే ఫ్యామిలీ, ఎట్లున్నారు అందరూ? మస్తున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాలీ మీ దునియా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రాధా కృష్ణ లుక్ ఒకవేళ చూసుండకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఇక్కడ ప్రసాదాలు రెడీ చేస్తున్నా. సో ఫస్ట్ అయితే అటుకుల పాయసం అండ్ ఇంకొకటి రవ్వ కేసరి. సో వీటికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్నా ఆల్రెడీ. డ్రై ఫ్రూట్స్, నెయ్యి, పాలు అండ్ కరిగించిన బెల్లం. ఈ 2 ప్రసాదాలు రెడీ చేయడం చాలా ఈజీ. జస్ట్ ఒక 10 మినిట్స్లో అయిపోతాయి. అటుకులు, రవ్వ ఈ 2 కూడా సపరేట్ వేయించుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత పాలల్లో కొన్ని వాటర్ పోసి అటుకులు అండ్ ఆల్సో సపరేట్గా రవ్వ మరిగించిన పాలలో వేసుకోవాలి. శ్రీకృష్ణునికి చాలా అంటే చాలా ఇష్టమైన అటుకుల పాయసం. సో అందుకనే నేను దీన్ని ప్రసాదంగా చేస్తున్నా. అటుకుల పాయసం చేస్తున్నాం. పాలల్లో అటుకులు వేసినాం ఆల్రెడీ. అండ్ ఇప్పుడు బెల్లంని కరగబెట్టుకున్నాం కదా, సో అది వేస్తున్నాం. చూపి ఇక్కడ చూస్తేనే నోరూరిపోతుంది మా అక్క చేసిన పాయసం. మా చెల్లినే వీడియో తీస్తుంది, సో అదే చూస్తుండే నోరూరుతుంది అని చెప్తుంది అన్నమాట. రియల్లీ చాలా చాలా యమ్మీగా తయారైంది. ఇక్కడ శ్రీకృష్ణుని పూజ కోసం అని చెప్పి డెకరేషన్ చేస్తున్నాము. మా దగ్గర ఉన్న ఐటమ్స్ తోనే ఇలా డెకరేట్ చేసినాము. శారీ అండ్ దుపట్టాతో చేసినాము. కృష్ణుని పాదాల కోసం ఇట్లా బియ్యపిండిని వాటర్లో తడుపుకొని వేసుకుంటే చాలా బాగా వస్తుంది అన్నమాట. జన్మాష్టమి రోజు చాలా అంటే చాలా వర్షం పడింది. ఆయన పుట్టినరోజున వర్షం పడకుండా ఎలా ఉంటుంది? సో ప్రసాదాలు ఇవన్నీ రెడీ అయిపోయినాయి. సో బయట చిన్ని కృష్ణుని పాదాలు వేస్తున్నాము. చాలా అంటే చాలా ముద్దుగా వచ్చినాయి. చిన్ని కృష్ణుడు మా ఇంటికి వస్తున్నట్టు బయటి నుంచి లోపలి వరకు ఇలా వేసుకుంటూనే వెళ్ళాము. పాదాలు వేస్తున్నప్పుడు కూడా ఏదో తెలియని పాజిటివిటీ. శ్రీకృష్ణునికి తులసి అంటే చాలా ప్రీతి. అందుకనే ఈ తులసి మాలని దండగా చేసి ఆయనకి వేస్తున్నా. అండ్ మనం పెట్టే ప్రసాదాలలో ప్రతి ఒక్క ప్రసాదం పైన ఒక తులసి ఆకు ఖచ్చితంగా పెట్టాలి. ఆయన భార్యలలో తులసి ఒకరు. శ్రీకృష్ణునికి జన్మాష్టమి రోజు ఎలా పూజ చేయాలి అనేది ఆయన స్వయంగా చెప్తారు. ఆయన పూజలో భక్తితో, శ్రద్ధతో ఫలం, పుష్పం, పత్రం, తోయం. ఆయనకు పూజ చేసేటప్పుడు పూలతో, పండ్లతో, ఆకులతో మరియు తోయం అంటే నీరు కానీ పాలు కానీ వీటితో పూజ చేయొచ్చు అన్నమాట. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇంట్లో ఉన్న వస్తువులతోనే డెకరేట్ చేసుకున్నాము. ఇలా క్లాత్స్ మంచి క్లాత్స్ ఉన్నా సరిపోతుంది. మేము ఒక బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకున్నాము. క్యారమ్ బోర్డ్ పెట్టి దానిపైన శారీ మంచిగా అడ్జస్ట్ చేసినాము. దాని తర్వాత
పైన చున్నీస్‌తో ఇలా సెట్ చేసుకున్నామనమాట. ఎలాంటి ఖర్చు లేకుండా చాలా సింపుల్‌గా 2 నెమలి పించాలు పెట్టి డెకరేట్ చేసినాము. అండ్ లిటరల్లీ ఇంట్లో చాలా అంటే పాజిటివిటీ నిండినట్లుగా అనిపించింది. ఆయనకి పూజ చేస్తున్నప్పుడు కానీ, పాదాలు పెడుతున్నప్పుడు కానీ చాలా పాజిటివిటీ అనిపించింది. సో, ఇలా ఫస్ట్ ఆయనకి పసుపు, కుంకుమ, అక్షింతలు అవన్నీ చేసిన తర్వాత దీపారాధన చేస్తున్నాను. మనం చేసే పూజ కరెక్టా కాదా అని ఆలోచించుకునే బదులు భక్తితో చేస్తున్నామా లేదా అనేదే ఆయనకి చాలా ఇంపార్టెంట్. ఆ రోజున మనం ఎలాంటి కోరికలు భక్తితో కోరుకున్నా కూడా ఆయన పక్కా తీరుస్తారు అనేది ఒక నమ్మకం. కృష్ణ విగ్రహం కోసం చాలా సెర్చ్ చేసినాము. బట్ దొరకలేదు బాలకృష్ణుని విగ్రహము. సో, మా దగ్గరున్న రాధాకృష్ణుల ఒక ఫోటో ఫ్రేమ్‌ని సెట్ చేసుకున్నాము. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది ఆ ఫోటో ఫ్రేమ్ కూడా. పసుపు, కుంకుమ, దీపధూపాలు, పూలు, పండ్లు ఇలా వీటితో నేను పూజ చేసుకున్నాను. ఇంకొంతమంది 56 రకాల ప్రసాదాలు చేస్తారు. అలా పెట్టడం కూడా చాలా మంచిది అని విన్నాను నేను. నేను 5 రకాల ప్రసాదాలు పెట్టాను. అటుకుల పాయసం, రవ్వ కేసరి, పాలు, వెన్న అండ్ ఫలము. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. పూజ అయిన తర్వాత టెంపుల్‌కి బయలుదేరినాము. అప్పుడప్పుడే కొంచెం వర్షం తగ్గుతుండే. సో, ఆటోలో వెళ్ళిపోయినామనమాట. టెంపుల్‌లో ఈరోజు మాత్రం రోజంతా ఆరాధన, పూజలు ఇవన్నీ చేస్తూనే ఉంటారు. రాధాకృష్ణ వేషధారణ, మళ్ళీ భోజనాలు పెట్టడం ఇలాంటివి అన్నీ. అసలు గుడికెళ్ళిన తర్వాత ఒక్క క్షణం కూడా చూసినట్టు అనిపియలేదు కృష్ణుడిని. బట్ ఇంకొక పాజిటివ్ వైబ్ అనే చెప్పాలి. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నా. నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్‌ని షేర్ చేయండి. అండ్ మీకు ఒకవేళ ఏదైనా వీడియో నచ్చితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.